జాలారన్న ఉదయం నుండి లేచి కృష్ణాది ఒడ్డుని మొత్తం ఓడ తిప్పుతూ ఉంటే అలసిపోయి పడుకున్నాడు. అక్కతో చెప్తున్నాడు అన్న జాలారన్న, అలసిపోయి ఉన్నాను అక్కో అక్కో నేను నడ్డయ్యా లేకున్నా నక్కో అక్కో, అలసిపోయి ఉన్నాను అక్కో అక్కో నేను లెక్కయ్యకున్నాను అక్కో అక్కో, అలసిపోయి ఉన్నాను అక్కో అక్కో నేను తెడ్డయ్యా లేకున్నా నక్కో అక్కో, అలసిపోయి ఉన్నాను అక్కో అక్కో నేను లెక్కయ్యకున్నాను అక్కో అక్కో. రేవు దాటించరో జాలారన్న నన్ను నావదాటించరో జాలారన్న, రేవు దాటించరు జాలారన్న నన్ను నవదాటించరు జాలారన్న, రేవు దాటించరో జాలారన్న నన్ను నావదాటించరో జాలారన్న, రేవు దాటించరు జాలారన్న మనం రేవు దాటించరు జాలారన్న, నన్ను నావదాటించరో జాలారన్న, నన్ను నవదాటించరు జాలారన్న, నన్ను రేవు దాటించరో జాలారన్న. నన్ను రేవు దాటించరు జాలారన్న. ఎంత చెప్పినా వింటా జాలారన్న అసలు వినబట్ల. పాపం ఆయన అలసిపోయి పడుకొని ఉన్నాడు స్వామి. అమ్మ మళ్ళీ ఒకసారి బతిలాడుతున్నాడు. ఏమంటుందంటే, అరే జాలారన్న పొద్దుపోతున్నది జాలారన్న నన్ను రేవు దాటించరో జాలారన్న, పొద్దుపోతుందరు జాలారన్న నన్ను నవదాటించరు జాలారన్న, పొద్దుపోతుందరో జాలారన్న నన్ను రేవు దాటించరో జాలారన్న, పొద్దుపోతుందరు జాలారన్న నన్ను నవదాటించరు జాలారన్న, నన్ను నావదాటించరో జాలారన్న, నన్ను నవదాటించరు జాలారన్న, నన్ను రేవు దాటించరో జాలారన్న. నన్ను రేవు దాటించరు జాలారన్న. అమ్మ నీ దగ్గర నా అబద్ధం చెప్పలేను తల్లి. నువ్వే తల్లివో ఎవరంటే ఆడపడుచో తెలియదు కానీ నన్ను ఇసిగిస్తున్నావు. అమ్మ చిన్న రహస్యం అమ్మ. ఏమంటే, చొక్కేసుకున్నాను అక్కో అక్కో నేను తెడ్డయ్యా లేకున్నా నక్కో అక్కో, కేసుకున్నాను అక్కో అక్కో నేను లెక్కయ్యకున్నాను అక్కో అక్కో, చొక్కేసుకున్నాను అక్కో అక్కో నేను తెడ్డయ్యా లేకున్నా నక్కో అక్కో, కేసుకున్నాను అక్కో అక్కో నేను లెక్కయ్యకున్నాను అక్కో అక్కో, నేను తెడ్డయ్యా లేకున్నా నక్కో అక్కో, నేను లెక్కయ్యకున్నాను అక్కో అక్కో, నేను తెడ్డయ్యా లేకున్నా నక్కో అక్కో. నేను లెక్కయ్యకున్నాను అక్కో అక్కో. మళ్ళీ జాలారన్న బతినాడుతుందమ్మ. అరే నాన్న ఓరన్న ఒక్క మాట వినరా, చిన్నపిల్ల తల్లినరా నేను, నన్ను అర్థం చేసుకొని ఆ కాశీస్వామి ఇంటికి బడిభజన కార్యక్రమానికి వెళ్ళాలి, ఒక్కసారి నన్ను ఈ రేవు దాటించవయ్యా అని ఎంతో ప్రాంతిపడుతుంటే, చంటి బిడ్డ తల్లిని రోజాలారన్న నన్ను రేవు దాటించరో జాలారన్న, చంటి బిడ్డ తల్లిని రోజాలారన్న నన్ను రేవు దాటించరు జాలారన్న, చంటి బిడ్డ తల్లిని రోజాలారన్న నన్ను రేవు దాటించరో జాలారన్న, చంటి బిడ్డ తల్లిని రోజాలారన్న నన్ను రేవు దాటించరు జాలారన్న, చంటి బిడ్డ 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 తల్లిని రోజాలారన్న నన్ను రేవు దాటించరో జాలారన్న, చంటి బిడ్డ తల్లిని రోజాలారన్న నన్ను రేవు దాటించరు జాలారన్న, చంటి బిడ్డ తల్లిని రోజాలారన్న నన్ను రేవు దాటించరో జాలారన్న, చంటి బిడ్డ తల్లిని రోజాలారన్న నన్ను రేవు దాటించరు జాలారన్న. అయినప్పటికి కూడా వినట్లా జాలారన్న. చెప్తూ ఉన్నాడు, అక్క నువ్వెంత చెప్పినా వినట్లేదుగా తల్లి, ఒక్కసారి నిజంగా నిజమని చెప్తున్నాను తల్లి. చొక్కేసుకున్నాను అక్కో అక్కో నేను తెడ్డయ్యా లేకున్నా నక్కో అక్కో, లెక్కేసుకున్నాను అక్కో అక్కో నేను లెక్కయ్యకున్నాను అక్కో అక్కో, చొక్కేసుకున్నాను అక్కో అక్కో నేను తెడ్డయ్యా లేకున్నా నక్కో అక్కో, లెక్కేసుకున్నాను అక్కో అక్కో నేను లెక్కయ్యకున్నాను అక్కో అక్కో. జాలారన్నకు అర్థమైపోయింది, వచ్చేది మామూలు ఆడపడుచు కాదు, ఆది పరాశక్తి. ఎలా అర్థమైంది? ఎంత చెప్పినా జాలారన్న వినట్లా. ఏం చేస్తుందమ్మా? అరే నేను ఎవరో తెలుసా, అరే జాలారన్న నేను తెలుసా తెలుసా అని గట్టిగడికి ఏ విధంగా చెప్తుంటమ్మా. కలకత్తా కాలినిరో జాలారన్న నేను కంచి కామాక్షినిరో జాలారన్న, కలకత్తా కాలినిరో జాలారన్న నేను రావదాటించరో జాలారన్న, కలకత్తా కాలినిరో జాలారన్న నేను కంచి కామాక్షినిరో జాలారన్న, కలకత్తా కాలినిరో జాలారన్న నేను మీనాక్షినిరో జాలారన్న, రేవు దాటించరో జాలారన్న నన్ను నావ దాటించరో జాలారన్న, రేవు దాటించరో జాలారన్న నన్ను నవదాటించరో జాలారన్న. ఎలా అయితే దేవరగుంట అమ్మ చేరుకుంది, మరి అమ్మ మన యందు దయించి మన దగ్గరికి వచ్చినప్పుడు మనమైతే ఖాళీ చేతి కూర్చోంగా అమ్మతో పాటు అందరం ఆడుకుందాం స్వామి. ఒక్కసారి స్వామి